బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లలిత రామినేని. అమ్మవారికి ప్రసాదాల కోసం నేను రాత్రే ఒక బౌల్ శనగలు, పూర్ణాల కోసం బియ్యము, మినపప్పు ఒక గిన్నెలో, పచ్చెనగపప్పు ఒక గిన్నెలో నానబెట్టుకున్నాను. వడల కోసం మినపప్పు నానబెట్టుకున్నాను. నేను ప్రసాదాలు చేసేటప్పుడు ఫస్ట్ స్టవ్కి ఇలా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకున్న తర్వాతకే స్టార్ట్ చేస్తాను. నేను ఏ పండగకైనా పూజకైనా పరమాన్నం చేస్తాను. ముందు పాలు పొంగిస్తాం కదా, అందుకనే నేను ఫస్ట్ పరమాన్నంతో స్టార్ట్ చేస్తున్నాను. నేను చేసే ప్రసాదాలన్నీ కొద్ది కొద్దిగానే చేస్తున్నాను. నేను ఈరోజు అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు పెట్టాలనుకుంటున్నాను. అందుకనే కొంచెం కొంచెంగా 9 రకాల ప్రసాదాలు తొందరగా రెడీ చేసుకుంటున్నాను. నేను చేసే ప్రసాదాలు: 1 పరమాన్నం, 2వది గుడాన్నం, 3వది దద్దోజనం, పులిహోర, శనగల తాలింపు, పూర్ణాలు, వడలు, వడపప్పు, పానకం. ఈ విధంగా నేను ఈ 9 రకాలు చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఊర్లో అంటే తెలంగాణలో పరమాన్నాన్ని పాశం అని పిలుస్తారండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో అన్నంతో 3 ప్రసాదాలు చేశాను కదా, ఆ 3 ప్రసాదాలు కూడా నేను చేశాను. అందుకనే నేను 9 రకాల ప్రసాదాలు చేశానండి. మీకు చాతనై వీలు ఉంటేనే 9 రకాల ప్రసాదాలు చేసుకోండి, లేకపోతే ఒక్క ప్రసాదం చేసుకున్నా సరిపోతుంది. నేను ఈ పూజ కోసం ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేసుకున్న పూజా విధానము మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని నేను మొబైల్లో చూసి చేసుకున్నాను.